పండుగలో పబ్బాలో అయితే పండుగ 10 ఉన్నదన్న కాడ నుంచి ఇల్లంతా దులుపుకొని ముద్దుగా సింగారించుకుంటారు. పొరకలు అందుకొని పట్టిన బూసునంతా దులిపి మొత్తలు అలుక్కొని ముద్దుగా సింగారించుకుంటారు. అట్లనే ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసేటందుకు గడియలు దగ్గర పడుతున్నాయని ప్రధాని మోడీ సారు ఊళ్ళల్లున్న గుళ్ళన్నీ ముద్దుగా సింగారించాలని చెప్పిండట. అందుకనే పువ్వు పార్టీ లీడర్లంతా పొరకలు అందుకుర్రు. చూడు ఎట్లుకుతుర్రు. చేతిలో పొరక పట్టిండు, మోకాళ్ళ మీద చేతులు పెట్టిండు, నడుము ఉంచి గాలికి రాలిన కారాకుల్ని ఊకుతున్నాడు. ఎవలో గీన గుర్తు దొరికిందా? ఇంకెవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. అగ చూడు సారు ఎట్టు ఊకుతున్నాడో, తెరపలు లేకుండా ఎంత ముద్దు ఊకుతున్నాడో. పాపం సారుకు నడుములు సరిగ్గా వంగుతలేనట్టున్నది కదా చూస్తుంటే. అందుకనే పక్క పోయింటున్న గోడని పట్టుకొని వంగలేక వంగి ఊకుతున్నాడు కారాకులన్నీ. అటెంక ఊకి కుప్ప నూకిందంతా షాటతో ఎత్తి బస్తాలేస్తున్నాడు. సార్ ఒక్కడే కాదు కదా, సారెంబడి పువ్వు పార్టీ కూడా చాలా మందే ఉన్నట్టున్నారు కదా చూస్తుంటే. సార్ ఒక్కడే తిప్పల పడుతున్నా అనుకొని వచ్చిరో లేకుంటే ఎట్టనో గాని చాలా మందే వచ్చిరు సారెంబడి కారాకులు ఊకేతందుకు. అగ చూడు గింతంటే గింత కూడా లేకుండా తేటగా ఎత్తిపోస్తున్నాడు కదా. ఇక మీరు ఊకిన కుప్ప అయిపోయింది కానీ గిడకి మేడం కుప్ప నూకిన చెత్తను కూడా బస్తాలకెత్తురి సారు. అది చూసిరు కదా, అంత మంచిగానే ఉన్నది. సారు సుత మంచిగానే ఊగుతున్నాడు, మంచిగానే బస్తాలకి ఎత్తిపోస్తున్నాడు, మంచిగానే ఉన్నది గాని అసలు ముచ్చటేందో చెప్పు అంటారా? ఆడికే వస్తున్నాయి ఇక ఈ నూలి. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉండే కదా, అగో గా కార్యం నాటికల్లా ఊళ్ళల్లా పల్లెల్లా పట్టణాలల్లా దేశంలో ఉన్న అన్ని గుళ్ళల్లా ఏడ చూసినా తేటగా ఉండాలి. ఏ గుళ్ళ చూసినా ఏడ చూసినా గింత ఉంటే గింత కూడా చెత్త కనపడొద్దు, చెత్తారం లేకుండా చేయాలని పువ్వు పార్టీ ప్రధాని మోదీ సారు మతలబు పంపించిండట. అందుకనే పువ్వు పార్టీ లీడర్లంతా పొరకలు అందుకొని కారాకులు ఊకేతందుకు గదిలొచ్చిర్రు. అటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సుత పువ్వు పార్టీ వాళ్ళని ఎంటేసుకొని బషీర్బాగ్ ఉన్న కనకదుర్గ అమ్మవారి గుళ్ళ పొరక అందుకొని చెత్త లేకుంటూ ఊకిండు. నారు పోసిన చేతులతోనే నీళ్లు పోయాలన్నట్టు ఊకిన చేతులతోనే ఊకి కుప్ప నూకిందంతా ఎత్తిపోసిండు బస్తాలల్లా మంత్రి సారు. అంతేకాదు అటంక ఆలయ గోపురాన్ని శుభ్రంగా సారే దగ్గరుండి కడిగిండు. మంచి ముచ్చటే కదా. ఇక్కడ ఒక్క కాన్నే కాదు, రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళంతా ఇట్టనే పొరకలు అందుకొని పోయి ఆలయాలన్నిటి శుభ్రం చేసిర్రు. ఏదన్నా గాని ఇది గాని ఇన్నాళ్ళకైనా గుళ్ళకు మహర్దశ పట్టింది అనుకుంటున్నాడకి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏమో పోరి ఇట్టనన్న దేవాలయాలన్నీ చెత్త చెదారం లేకుండా తేటగైనాయి. అదే 10,000.